మొలలోతు అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే శరీర క్రియలను నువ్వు జయించలేవు. అవునా? విన్నారా లేదు ఈ మాటలు? ఎంతమంది విన్నారు? విన్నారా? శరీర క్రియలను జయించాలి అంటే ఏం బాప్తిస్మం కావాలి? నీటి మూలమైన బాప్తిస్మము కేవలము ఈ లోకంలో మనం ఒక సాక్షిగా బ్రతకడం కోసమే. నేను దేవుణ్ణి విశ్వసించాను, నేను క్రైస్తవునని చెప్పడానికి. నీటి మూలమైన బాప్తిస్మము నీకేమీ ఆత్మీయ మేలు చెయ్యదు. ఇది గుర్తుంచుకో. ఆత్మీయ మేలు, ఆత్మీయ వరాలనిచ్చేది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. అది లేకే ఈరోజు చాలామంది సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండకుండా నులివెచ్చగా బ్రతుకుతున్నారు. కారణం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం లేకపోవడం వలన. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఉంటే దేవుని కొరకు వారు ఎన్నో కార్యాలు జరిగిస్తారు, దేవుని కొరకు నిలబడతారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం లేనప్పుడు చల్లారిపోతారన్నమాట. ఏమీ వేడి ఉండదు వారిలో. స్తోత్రం చెప్పాలి. మంచిది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి చెప్పాను. అది ఉంటే మనం ఏ విధంగా సాక్షులుగా ఉంటామో రాత్రి చెప్పాను. మరి అది ఎలా పొందుకోవాలో ఈ రాత్రి చెప్తాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉంటే మేలు జరుగుతుందని చెప్పుదిలేస్తే పరిపూర్ణత కాదు. అది ఎలా పొందుకోవాలో కూడా మనము తెలుసుకోవాలి. అందుకని ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే దేవునితో సహవాసము. అనండి, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఒక అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటాం. దేవునితో సహవాసం ఉండాలి. సామెతల గ్రంథం 28:20లో ఒక మాట రాయబడి ఉంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అతురుపడువాడు శిక్షనొందకపోడు. ఇది ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది ఎలా పొందుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నమ్మకమైన స్థితికి నువ్వు ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఎలా పొందుకోవాలి? ఆత్మీయ మేలు ఎలా అనుభవించాలి? ఆత్మీయ శక్తిని ఎలా పొందుకోవాలి అంటే సహవాసము. అనండి, సహవాసము. నేను అంటాను, సమాధానం అందరితో ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. నీతో మాట్లాడని వారితో కూడా సమాధానంగా ఉండాలి, నీతో మాట్లాడుతున్న వారితో కూడా సమాధానంగా ఉండాలి. సమాధానం ఎప్పుడు ఇక్కడ ఉండాలి. పగ, ద్వేషము, కుట్ర ఉండకూడదు. రాత్రి చెప్పాను కదా, ఎంతమందికి అర్థమైన రాత్రి మాటలు? మరి ఎంతమంది సరి చేసుకున్నారు? సరి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విరోధులతో ఎప్పుడు మాట్లాడకూడదు అన్న వాళ్ళతో కూడా సరి చేసుకుంటే మాట్లాడాలి. మరి మాట్లాడిన వారు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. నేను మాట్లాడానండి అన్నవారు మాట్లాడాలి. ఒక మెట్టు దిగడం వలన నువ్వేమి చిన్నవాడు అయిపోవు, చిన్నదానివి అయిపోవు. దిగి వెళ్ళాలి, నువ్వు దిగాలి. ఎందుకు దిగాలంటున్నానంటే నీ కోసం, నా కోసం, పనికి మాలిన వారమైన మన కోసమే దేవుడు దిగొచ్చాడు కదా. అలాగని ఆయన చిన్నవాడు అయిపోయాడా? అవలేదే. మరి నువ్వు ఒక్క మెట్టు దిగి వెళ్ళడం వల్ల నువ్వేమి చిన్నదానివి అయిపోవు, చిన్నవాడు అయిపోవు. దిగి వెళ్ళడం వల్ల ఇంకా పెద్ద మనసు వస్తుంది నీకు. పెద్ద మనసు చేసుకున్న వ్యక్తి ఒక మెట్టు దిగి వెళ్ళడం వలన ఆ వ్యక్తికి ఎంత పెద్ద మనసు చూడండి. నేను ఎప్పుడు తిడుతున్నా నాతో మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు దూషిస్తున్నా నాతో మాట్లాడుతున్నా. అది పెద్ద మనసు ఉండాలి, అది దేవుని మనసు ఉండాలి, అందరి వల్ల కాదది. అర్థమవుతుందా? కాబట్టి దిగు ఒక మెట్టు, తప్పులేదు. నువ్వు పెద్ద మనసు కలిగిన వాడు అవుతావు, తగ్గవు, పెరుగుతావు, వాళ్ళ దృష్టిలో ఎక్కడికో ఎదుగుతావు. స్తోత్రం చెప్పాలి. వాక్యం విన్న తర్వాత వాక్యం ప్రకారం చేయకపోతే నువ్వు దేవునికి శత్రువు అన్నమాట. అందుకే ఆయన మాటలు వింటావు కానీ చెయ్యు. ఇప్పుడు ఎవరైనా నాకు చెప్పారనుకోండి, నేను అతని మాట వినేవాడిని అనుకోండి, అతను అంటే నాకు ఇష్టం అనుకోండి, నేనేం చేస్తాను? అతను చెప్పింది చేస్తాను. ఒకవేళ అతను చెప్పింది వినట్లేదు అనుకోండి, అతను అంటే నాకు ఇష్టం లేదు అందుకని చెప్పాడు అనుకో, అలాగే అలాగే అని చెప్తాను. చెప్పాడులే, ఇలాంటి విషయాలు బోల్డ్ చెప్తున్నారు, ఏడేడు చెప్పేది అన్నట్టుగా తీసేస్తున్నట్టు అనమాట. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమనుకుంటున్నా, చెప్పారులే, ఇలాంటి మాటలు చాలా విన్నాం అంటే దేవుణ్ణి కూడా నువ్వు పక్కన పెట్టేస్తున్నావు అని అర్థం. అప్పుడు దేవుని ఆత్మ నీళ్ళు ఎలా పనిచేస్తాడు? దేవుడు దుఃఖపడతాడనమాట. విన్న మాటల ప్రకారంగా చెయ్యాలి. మీరు నిజముగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారని యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్తలో.
నిజంగా మనం ప్రేమిస్తే దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క. లేకపోతే నువ్వు విని వెళ్ళిపోతుంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క కాదు. మాట్లాడు, తప్పులేదు, మాట్లాడు, దేవుని కోసం మాట్లాడు, దేవుని మనస్సును పెట్టుకుని మాట్లాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పగలు, ఈ ప్రతీకారాలు వద్దు. నువ్వు దేవుని బిడ్డవి, మాట్లాడాలి. నాకు ఈరోజు ఎవరైనా మాట్లాడుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. నేను పలానా వాళ్ళతో మాట్లాడతలేదు, మనసులో అనుకుని చేతులు పైకెత్తండి, నేను పలానా వాళ్ళతో మాట్లాడతలేదని. చూసారు, మోసం చేస్తున్నారు మీరు దేవుణ్ణి. అంటే మీకు ఎవరు శత్రువులు లేరా? చెప్పాలి. అబద్ధికులుగా మారకండి. నేను పలానా వాళ్ళతో మాట్లాడతాను, అగో ఆ సహోదరుడు ఎంతో ధైర్యంగా ఎత్తాడు, అగో ఆ సహోదరుడు, ఇద్దరు ఎత్తారు, ఇక ఈ సహోదరుడు ఎత్తాడు, నేను పలానా వాళ్ళతో మాట్లాడతలేదు. మాట్లాడాలి ఈ రోజు నుంచి. చెప్పండి, నేను ఈ రోజు నుంచి వాళ్ళతో మాట్లాడతానని చేతుల పైకి ఎత్తండి. అమ్మ మీరు ఎవరు లేరా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎత్తట్లేదు, వాళ్ళు ఎత్తుతారని చూస్తున్నాను నేను. అది ఎత్తాడు సహోదరుడు. ఇంకా మాట్లాడతారా? చెప్పాలి. మాట్లాడతారా? మాట్లాడాలి. ఈ రాత్రి ఇక్కడే దేవుని సన్నిధిలోనే మీరు వెళ్ళేటప్పుడే వాళ్ళతో మాట్లాడి క్షమించండి అని అడిగి, క్షమాపణ అడిగి సమాధానపడి వెళ్ళాలి మీరు ఈ రాత్రి ఇక్కడే. అప్పుడే మీరు దీవించబడతారు. అలా అడుగుతామన్నవారు 2 చేతులు పైకి పెట్టి చప్పట్లు కొట్టండి. ఇక్కడే సమాధాన పడాలా. స్తోత్రం చెప్పండి కదా. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే ఇక్కడే సమాధాన పడండి. ఒకవేళ ఇక్కడికి రాలేదనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో మాట కలిపి సమాధాన పడండి. వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే ఇక్కడే సమాధాన పడండి. ఎందుకంటే ఇది సమాధానానికి నిలయం. దేవుని మందిరము సమాధానకర్త ఉండే చోటు. కాబట్టి సమాధాన పడితే చాలా మంచిది. సమాధాన పడండి, ఒకరికొకరు సమాధాన పడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. నా మాటలు రుచికరంగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా? కొంతమంది అనుకుంటారు ఎరక్కపోయి వచ్చాను. కాదు, రావలసిన చోటుకు వచ్చావు. జరగవలసింది జరుగుతుంది. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. సహవాసము అందరితో ఉండకూడదు, సమాధానం అందరితో ఉండాలి. సమాధానం అందరితో ఉండాలి, ఎవరితో గొడవలు పడకూడదు. సమాధానం అందరితో ఉండాలి. కానీ సహవాసం మాత్రం అందరితో ఉండకూడదండి. సహవాసం ఎవరితో ఉండాలి? నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏలియాని, ఇక్కడ గెహాజీని, లేదా ఎలీసాని, గెహాజీని పెట్టామనుకోండి, మీరు ఎవరితో సహవాసం చేస్తారు? ఎలీసాని ఒక పక్కని, గెహాజీని ఒక పక్కని పెట్టాను. ఎవరితో సహవాసం చేస్తారు కదా? యేసు ప్రభువు వారిని, ఇస్కరియోతు యోధాని పెట్టాము. ఎవరితో సహవాసం చేస్తారు? ఇస్కరియోతు యోధాతో సహవాసం చేయరా? చెప్పాలి. ఎందుకు చేయరు? వాడి బుద్ధి మంచిది కాదు, వాడు ధనాపేక్ష గలవాడు. యేసుప్రభుని అమ్మాలనుకున్నాడు ధనం కోసం. అలాగే గెహాజీతో ఎందుకు సహవాసం చేయరు? వాడు ధనాపేక్ష గలవాడే. అవుతాక ఆత్మీయతలతోనే ఉంటున్నాడు కానీ ఆత్మీయ బుద్ధులు లేవు. సహవాసము కొందరితోనే చేయాలి, సమాధానం అందరితో ఉండాలి. అందరితో సమాధానం ఉండాలి, సహవాసం మాత్రం కొందరితోనే చేయాలి. ఇది గుర్తుంచుకోండి. సహవాసము పరిశుద్ధులతో చేయాలి, అభిషిక్తులతో చేయాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునితో సహవాసం అనేది ఎలా వస్తుందో నేను మీతో చెప్తాను. నాలుక, పళ్ళు, 32 పళ్ళు, నాలుక కలిసి ఉండి సహజీవనం చేస్తున్నాయి లోన, నోటిలో. చెప్పండి, అవునా కాదా? నాలుక, ఈ 32 పళ్ళు లోపల కలిసి ఉండి సహజీవనం చేస్తున్నాయి. సహజీవనం చేస్తున్నప్పుడు నాలుక పళ్ళుతో అంటుందట, ఏమని? మీరు చాలా మంచోళ్ళు, నేను రుచి చూస్తాను అన్నీని, కానీ గట్టి పదార్థాలు నా వల్ల కాదు. మీ 32 మంది చక్కగా నమిలి మెత్తగా చేసి నాకు అందిస్తే నేను రుచి చూస్తున్నాను. మీరు చాలా మేలు చేస్తున్నారు, నాకు చాలా కాలం నుంచి మేలు చేస్తున్నారు, కాబట్టి మీకును నేను ఏదో మేలు చేయాలి అని చెప్పిందట నాలుక. దేనితోటి? పళ్ళతో. మీ 32 మంది కలిపి నాకు మేలు చేస్తున్నారు, మీ 32 మందికి నేను మేలు చేయాలి అని చెప్పిందట.
అప్పుడు ఈ పళ్ళన్నీ అన్నవట, మంచిది, మేము 32 మంది నీకు మేలు చేసి మెత్తగా నమిలి 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 నీవు రుచి చూడడానికి నేను ఇస్తున్నాను. గట్టి పదార్థాలు నువ్వు చేయలేదు, నువ్వు రుచి చూడలేవు కాబట్టి. అలాగే నువ్వు మాకు మా 32 మందికి నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడు అన్నదట ఈ 32 పళ్ళు. ఎందుకు? నువ్వు మాటలు లూజుగా వదిలినప్పుడు, నువ్వు తేడాగా మాట్లాడినప్పుడు పళ్ళు రాలగొడతాను అంటున్నారు. అంటే మాట్లాడేది నువ్వు శిక్ష మాక. నువ్వు మాకేనా మేలు చెయ్యాలనుకుంటే నీ నాలుగుతో జాగ్రత్తగా మాట్లాడు చాలు, అదే మాకు పెద్ద మేలు అన్నయ్యటి 32 పళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీవు పరిశుద్ధుడివే కావచ్చు, మంచివాడివే కావచ్చు, కానీ ఆ పరిశుద్ధత, ఆ యొక్క దేవుని శక్తి లేని వాడితో సహవాసం చేయడం వల్ల నీ స్థితి కూడా దెబ్బలు తినే పరిస్థితికి, లేకపోతే నరకానికి వెళ్ళే పరిస్థితికి వస్తుంది. సహవాసం అందరితోని మంచిది కాదు బిడ్డ. సహవాసం అనేది ఎవరితో చెయ్యాలంటే దేవునితో, దైవ శక్తి పొందుకున్న వారితో సహవాసం చెయ్యాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని మహిమతో నువ్వు నింపబడతావు, దేవుని ప్రత్యక్షతలతో నువ్వు నింపబడతావు, దేవుని ఆశీర్వాదంతో నువ్వు నింపబడతావు. గొప్ప వ్యక్తిగా నీవు ఉన్నతమైన కార్యాలు చేసే వ్యక్తిగా దేవుని చేత అభిషేకించబడతావు. మీరు గమనించండి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక అద్భుతమైన కార్యాలు జరిగించిన వ్యక్తి, దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి. ఈ అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘాల దగ్గరికి రావడానికి రోమన్లో ఉన్న సంఘానికి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ రాస్తున్నప్పుడు అంటాడు, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను, మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను, మీతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీకు కొంచెం సొమ్ము ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అవునా? ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అది ఏ సొమ్ము? ఇహలోక సంబంధమైన సొమ్ము కాదు, పరలోక సంబంధమైన సొమ్ము, దేవుడు మరుగు చేసిన సొమ్ము అన్నాడు కదా, మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తానని. ఆ ధనము, పరలోక సంబంధమైన ధనం మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఏ విధంగా ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడు? ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, రోమపత్రిక 1:11-12 చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 11-12. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను ఇచ్చుటకు. అది ఏమిచ్చుటకు? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు ఆశపడుతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఇప్పుడు మీ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఆర్థికపరమైన ఒత్తిడితో ఉన్నారు కదా, నాకు కొంచెం ధనం ఉంది, అది మీకు ఇద్దామనుకుంటున్నాను, వద్దామనుకుంటున్నాను అనలా. ఆత్మ సంబంధమైన కృపావరము ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలుసా? ఆత్మీయుల దగ్గర నుంచి వస్తుంది. ఒక ప్రార్థన పరుడితో నువ్వు సహవాసం చేసావనుకో, నీవు ఆటోమేటిక్గా ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోతావు. ఒక భక్తిహీనుడితో నువ్వు ప్రార్థన చేసావనుకో, నువ్వు ప్రార్థన చేయకుండా ఆ భక్తిహీనపు లక్షణాలు నీకు వస్తాయి. నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలంటే ప్రార్థన పరునితోనే నీ సహవాసం ఉండాలి. సమాధానంగా ఉండు, వాళ్ళతో కూడా సమాధానంగా మాట్లాడు, వాళ్ళకి సహాయంగా ఉండు, కానీ సహవాసం చేయకు. మన పెద్దలు కూడా చెప్పారు, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారట. ఇంకా వారిని రూపం ఇంట్లో చూసేయచ్చు అన్నమాట. వారు వీరులు కనబడిపోతారు, ఇంకా క్రియల రూపంలో కనబడిపోతారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడు కూడా ప్రార్థన పరులతోనే సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా మీకు ఇవ్వాలని. ఎవరి వల్ల అవుతుంది అది? అదైనా జేబులో ఉండే వస్తువా, ఇంటిలో ఉండే వస్తువు తీసిచ్చేయడానికి? ఆత్మ సంబంధమైన వరం అది ఇవ్వడానికి ఆత్మీయులకే సాధ్యం, ప్రార్థనా పరులకే సాధ్యం, దైవజనులకి, అభిషిక్తులకే సాధ్యం. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒక రోజున పేతురు గారు ఇంకా మిగతా అపోస్తులు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి వారి నెత్తి మీద చేతులు ఉంచుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారట సంఘ బిడ్డలు. అవునా? ఈ విషయం గారడి సిమోనికి తెలిసింది. ఎవరికి?
గారడి సిమోనికి. వాడు కూడా బాప్తిసం పొందాడు. అయితే గారడి సిమోను పేతురు గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, కొంచెం డబ్బు మూట పేతురు గారి దగ్గర పెట్టి, పేతురు గారు ఇదిగో ఈ డబ్బు తీసుకుని మీరు చేతులుంచినప్పుడు గొప్ప వరాలు వస్తున్నాయి కదా, పరిశుద్ధాత్మ వరం, ఈ డబ్బు తీసుకుని ఆ వరం నాకు కూడా ఇవ్వండి అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు అన్నాడు, నీ హృదయం దీని విషయంలో సరైనది కాదు, నువ్వు సరైన వాడువు కాదు. డబ్బుతో కొనాలనుకుంటున్నావు దేవుని వరాన్ని, నువ్వు డబ్బుతో కొనలేవు. అది సహవాసం ద్వారా వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎలా వస్తుంది? అది సహవాసం ద్వారా వస్తుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌల్ని దమస్కోనికి వెళ్తున్నప్పుడు, శిష్యుల్ని పట్టుకోవాలని వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు అతన్ని పట్టుకున్నారు దమస్కు మార్గంలో ఆ గేటు దగ్గర. అప్పుడు పట్టుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అప్పుడు సౌలుగా ఉన్నాడు కాబట్టి, సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని మాట్లాడాడు. అక్కడ దేవుడు అతనికి కొన్ని వరాలు ఇచ్చాడు. అవునా? అంటే ఏంటి? నీవు నా సేవ చేస్తావు, నిన్ను నేను బలముగా వాడుకుంటాను, ఇంక నీ పేరు సౌలు కాదు, నీ పేరు పౌలు అని పౌలుగా మార్చేశాడు. మార్చేసిన తర్వాత యెరూషలేముకి వెళ్ళు, నువ్వేం చేయాలో చెప్తానన్నాడు. అప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? అపోస్తుల్ని కలుసుకుని అపోస్తుల దగ్గర కొన్నాళ్ళు వారితో సహవాసం చేశాడు. కొన్నాళ్ళు వారితో సహవాసం చేసి, కొన్నాళ్ళు వారితో ఉండి అపోస్తులతో సహవాసం చేసిన తర్వాత ఆ సహవాసం ద్వారా, అపోస్తుల ద్వారా ఇతడు వరాలు సంపాదించుకోగలిగాడు. ఆత్మీయ వరాలు. ఇంకోటి చెప్పనా? అభిషేకం కూడా సంపాదించుకున్నాడు. సహవాసం లేకుండా నువ్వేం సంపాదించుకోలేవు. వారానికి ఒకసారి వచ్చేసి అఫీషియల్గా కూర్చుని దేవుని సన్నిధిలో హల్లెలూయా చెప్పేసి మరలా వెళ్ళిపోయి మరలా వస్తే నువ్వేం సంపాదించుకోలేవు. వేస్ట్, అంతా వేస్ట్. కానీ సహవాసం ఉండాలి, దైవజనులతో సహవాసం ఉండాలి, ఆత్మీయులతో సహవాసం ఉండాలి, సంఘములో ఆత్మ సంబంధమైన మనుషులతో సహవాసం ఉండాలి. అప్పుడే మండించబడతావు. చూడండి, ఇప్పుడు కట్టెలన్నీ పోగేసి మంటేసాం. ఆ మంట ఎంత పెద్దగా వస్తుంది. అప్పుడు నేను మండుతున్నాను కదా, ఇంక వీళ్ళతో ఉండడం ఎందుకు, నేను మండుతున్నాను కదా, నేను మంచి పుల్లనే కదా అని ఆ కట్టె పక్కకు వచ్చేసి అక్కడ ఉందనుకోండి, ఆ మంట ఎలా ఉంటుంది? కాసేపట్లో ఆరిపోతుంది. పుల్లలన్నిటితో కలిసి మండుతున్న మంట వేరు, వేరుగా ఉండి ఒక్క పుల్ల మండుతున్న మంట వేరు. సహవాసములో అంత అగ్ని అభిషేకముంది. పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి, ఆత్మశక్తి పొందుకున్న వారితో నీ సహవాసం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీ మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీ మీదకి వస్తుంది. అది లేకుండా నువ్వేమాత్రం చేయలేవు, పరిశుద్ధాత్మలో కార్యాలు జరిగించలేవు. నువ్వు బలహీనురాలువే. వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధముగా సహవాసం కలిగి ఉంటున్నావో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావో అర్థం చేసుకోవాలి. ఆత్మీయులతోనా, లేకపోతే ఆత్మ అభిషేకం కోల్పోయిన వారితోనా? సమాధానంగా ఉండు, సహాయం చేయి, ఏదైనా సహాయం కలిగితే చెయ్యి, సమాధానంగా ఉండు, తప్పు లేదు. కానీ సహవాసం మాత్రం వద్దు సుమా, సహవాసం వద్దు. పడిపోతావు నువ్వు కూడా, ఆత్మ అభిషేకం కోల్పోతావు నువ్వు కూడా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని పిలుచుకుని స్వయంగా మాట్లాడి, నువ్వు ఇంకా పౌలువి, నేను వాడుకోబోతున్నానని చెప్పినా కూడా సహవాసంలోకి ఎందుకు పంపించాడు? తీయండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం తీయండి. చదువునన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, చూడండి, ప్రభువుని సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి, ఇప్పుడు ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం? సౌలు సహవాసంలోకి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి ఆ సహవాసంలో వారితో ఉండి వారి యొక్క అనుభవాలు తెలుసుకుని దేవుణ్ణి వారితో కలిసి ఆరాధించినప్పుడు, వారి చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని వెళ్ళాడు. డైరెక్టర్గా దేవుడు మాట్లాడినా సహవాసం ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి ప్రార్థనా పరులతో. నాకు దేవుడు తెలుసండి, మందిరానికి వెళ్ళాలా, పాస్టర్ గారితో అన్నీ చెప్పాలా, పాస్టర్ గారితో మాట్లాడాలా, పాస్టర్ గారితో మాట్లాడకపోతే నేను ప్రార్థన చేసుకోలేనా? ఇది నీ పతనానికి నాంది.
నీ పతనానికి బీజం పడుతుంది అక్కడే. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది అక్కడే. సహవాసం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, ఏలియా, ఎలీషా, వీళ్ళిద్దరి సహవాసం గురించి మనం చెప్పుకోక్కర్లేదు. గొప్ప సహవాసం వాళ్ళిద్దరిది, అవునా కదా? ప్రవక్తలు ఉన్నారు ఇంకా చాలామంది, ప్రవక్త శిష్యులు ఉన్నారు చాలామంది. కానీ ఏలియాకి ఎలీషాకు ఉన్న బంధం సామాన్యమైన బంధం కాదు. కేవలము 12 జతల ఎడ్లతో అరక దున్నుతున్నప్పుడు, 12 అరక ఇతను దున్నుతున్నప్పుడు ఏలియా దుప్పట అలా తగిలించగానే పరుగు పరుగున వచ్చి ఏలియాని వెంబడించిన వ్యక్తి ఎలీసా. ఆ ఎలీసా ధనవంతుడైన తల్లిదండ్రులను వదిలేశాడు. వాళ్ళ ధనవంతులు, 12 ఎకరాలు ఉంది వాళ్ళకి. అర్థమవుతుందా? ఎంత ఉంది? 12 జతల ఎడ్లు అంటే 1200, 120 ఎకరాలు. 120 ఎకరాలు అతనికి ఉంది. 120 ఎకరాలు అంటే మామూలా? 120 ఎకరాలు అంటే ఎకరానికి 10 ఎకరాలకి ఒక జత ఎడ్లు అంట. 12 జతలు, 120 ఎకరాల పొలము. ఆసామి అతను, ధనవంతుడు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇంక మీతో సహవాసం లేదు, నా సహవాసం మారిపోయింది, నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను, దేవుని సేవ చేయాలని చెప్పేసి వచ్చేసాడు. ఇంకా ఆయన అప్పటి నుంచి వదలలేదు. ఇంకా ఒక రోజున అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమంటున్నాడు, నాయన నువ్వు ఇక్కడే ఉండంటే నేను కూడా మీతో పాటు వస్తాను, యెహోవా జీవంతోడు, నేను వదలని మిమ్మల్ని అన్నాడు. సరే వచ్చే అన్నాడు. తర్వాత అక్కడి నుంచి మరలా వేరే దూరం గిల్గాలుకి వెళ్తానన్నాడు. అక్కడి నుంచి యర్దానికి, అర్థమవుతుందా? గిల్గాలుకి వెళ్ళాడు, యర్దానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా మీ కూడానే వస్తానన్నాడు. అక్కడ గిల్గాలో కానీ, యర్దాన్లో కానీ, లేకపోతే బేతేల్లో కానీ ప్రవక్తల శిష్యులు ఏమన్నారో తెలుసా? మీ గురువు గారిని దేవుడు పరలోకం తీసుకుపోతున్న సంగతి నీకు తెలుసా అని అడిగారు వాళ్ళు. అప్పుడు వాళ్ళతో అన్నాడు, మాకు తెలుసు, మీరు కాముగా ఉండండి అన్నాడు. అంటే వాళ్ళకి తెలిసి కూడా సహవాసం లేనందుకు వారు ఏలియా ఆత్మలో రెట్టింపు పాలు పొందుకోవాలన్న ఆసక్తి వాళ్ళకి లేదు. మిగతా శిష్యులకి, అర్థమవుతుందా? మిగతా ప్రవక్తల శిష్యులకి. కావాలంటే చూడండి, ఆ మాటలు మీకు నేను చూపిస్తాను. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం కానించి, ఎలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పగా వాళ్ళిద్దరును బేతేలుకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి, ప్రవక్త శిష్యులు అంటే ఏలియా కావచ్చు, ఇంకో ప్రవక్త ఎవడో లేడు అక్కడ, ఓన్లీ ఏలియే ఉన్నాడు. ఎందుకంటే కర్మేలు పర్వతం మీద సవాలు చేసి 850 మంది బయలు ప్రవక్తల్ని సింగిల్ హ్యాండ్తో నరికినప్పుడు ఏ ప్రవక్త అక్కడికి రాలేదు కదా, ఈ ప్రవక్తే. అంటే ఈ ప్రవక్త శిష్యులేనమాట వాళ్ళు కూడా, ఏలియా శిష్యులే వాళ్ళు కూడా అనుకోవాలి మనం. కాబట్టి ఏలియా శిష్యులే, కానీ అక్కడికి వచ్చే ఉన్నారంటే మీ గురువు గారిని. ఈరోజు చాలామంది అలాగే మాట్లాడతారు, మనసులో ఏం పెట్టుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు ఈ సంఘస్థలే, వాళ్ళు సంఘస్థలే, సహోదరులే. ఏమంటే మీ పాస్టర్ గారు అంటారు. మన పాస్టర్ గారు అన్న మాట రాదు ఒక్కొక్కసారి వాళ్ళకి. మీ పాస్టర్ గారు కొంచెం అభ్యంతరం ఉంటుంది వారిలో. మీ పాస్టర్ గారు, అదేంటి మీ పాస్టర్ గారు అంటే మన పాస్టర్ గారు కదా అంటే వాళ్ళు అంటారు, కాదులే మీకు ఇలా చేస్తాడు మాకు ఇలా చేస్తాడు కాబట్టి మీ పాస్టర్ గారే. ఇక ఇలాగే ఎడుతారు వాళ్ళు. ఇక్కడ ఏమన్నారంటే మీ గురువు గారిని అంటున్నారు ఇక్కడ. మరి ఈయన ప్రవక్తే కదా, వాళ్ళు శిష్యులే కదా, మన గురువు గారు అనొచ్చు కదా. కలుపుకోలుతనం ఉండదు ఇక్కడ. చిన్న అభ్యంతరం వచ్చేసరికి ఇడబందాలే. అందుకే మన బ్రతుకులు అలాగే ఎడుతాయి, మన జీవితాలు అలాగే ఎడుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి, మీ గురువు గారిని అంటున్నారు ఇక్కడ. చదవండి. నేడు యెహోవా మీ యొద్ద నుండి మీ గురువును ఫరోనుకు తీసుకుని పోవునని. ఎవరు గురువుని? ఇక్కడ అషియా. ఎందుకో చెప్పనా, బాగా వెంబడిస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తిని, దైవజనుడిని బాగా వెంబడించి బాగా నడుస్తున్నాడు అనుకోండి, ప్రియ శిష్యుడు మా పాస్టర్ గారికి, నువ్వు ఉండొచ్చు కదా, నీకేం పోయే కాలం, నువ్వు ఉండలేవు, నువ్వు ఏడలేవు, ఉన్నవారిని ఉండనివ్వు. ప్రియ శిష్యుడు కూడా తిరుగుతాడు ఎప్పుడూని, ఆయన కూడా ఆయనే రమ్మంటాడు. అవును, మరి
అందుబాటులో ఉంటాడు, ఏదైనా చేయాలంటే ముందుకు వస్తాడు, అందుకని ఆయనే రమ్మంటాను. అంతే కదా, మాట్లాడరు ఏంటండి? మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీరు వాడుకుంటారా లేదా? అలాగే ప్రియ శిష్యుడు, ఆ ప్రియ గురువు గారు ప్రియ శిష్యుడు, వీళ్ళిద్దరికి భలే ఉంటుంది అంటారు. ఇక్కడ అదే సిచ్యువేషను. ఏలీసా ఏలియని విడిచిపెట్టి ఉండేవాడు కాదు, వీళ్ళు మాత్రం వీళ్ళకి సొంత పనులు ఎక్కువ, అందుకని మీ గురువు గారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఇక్కడ. చదవండి. నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. పిమ్మట ఎలియా. చూడండి, ఇక్కడ విషయాలు మనం ఆలోచన చేస్తే సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇలా గిలగాలు తర్వాత యార్దాను నది దాటేసిన తర్వాత అడుగుతున్నాడు, నీకేం కావాలి, నన్ను ఎందుకు విడిచిపెట్టట్లేదంటే నువ్వు పొందుకున్న ఆత్మలో రెట్టింపు పాలు కావాలన్నాడు, రెండింతల పాలు కావాలన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దానికి అర్థం ఏంటి? దేవుణ్ణి అడగాలి కదా. ఎవరిని అడుగుతున్నాడు? దైవజనుడు. అంటే సహవాసం ఎవరితో మొదలవ్వాలి? దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు ఎవరితో మొదలెట్టాలి సహవాసం? అది ఆత్మ సంబంధమైన మనుషులతో సహవాసం మొదలుపెట్టాలి. అసలు నీకు ఆ ఆత్మ సంబంధమైన మనుషులకి ఎంత దూరం ఉంటుందంటే వారానికి ఒక్కసారే, అది కూడా ప్రార్థన చేసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయేలాగానే. అట్లా ఉంటే నువ్వు ఎలా ఎదుగుతావు ఆత్మీయతలో ఎలా ఎదుగుతావు? కేవలం ఒక నెల జీతానికి 10,000కైనా 15,000కైనా నెల జీతానికి డైలీ వెళ్ళి 8 గంటలు అక్కడ పని చేస్తున్నావు కదా, 8 గంటలు డైలీ వెళ్ళి నెల జీతానికి. మరి ఇక్కడ దేవునితో సహవాసం అంటే దేవుని యొక్క ఆత్మ వరాలు లోకంలో వచ్చే నెల జీతం కన్నా ఎక్కువ విలువైనవి అవి. ఆ వరాలు సంపాదించుకోవాలంటే నువ్వెంత సహవాసం చేయాలి, ఎంత నడవాలి, ఏ విధముగా ఉండాలి. అలాగని నెల జీతాన్ని వదులుకోమని కాదు, సమయం ఉన్నప్పుడు రావాలా, సమయం ఉన్నప్పుడు పాల్గొవాలా, సమయం ఉన్నప్పుడు సహవాసంతో ముందుకు వెళ్ళాలా, అన్నీ తెలుసుకోవాలి. ఒక ప్రత్యేకమైన లైఫ్, హోలీ స్పిరిట్, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఈ ప్రత్యేకమైన లైఫ్ లేకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడవు. దైవికంగా నువ్వు అన్నీ పోగొట్టేసుకున్నట్టే. సహవాసం అనండి దేవునితో సహవాసం, అందరితో కాదు చుమా. సమాధానం అందరితో ఉండాలి, సహాయం అందరికీ చెయ్యి. నీకు తిరిగి చేసేవాడినా చేయకపోయినా, నీకు శత్రువు అయినా మిత్రుడైనా సహాయం చెయ్యి, సమాధానంగా ఉండు వాళ్ళతో. కానీ సహవాసం చేయకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శత్రువును కూడా ప్రేమించు, సమాధానంగా ఉండు, కానీ సహవాసం చేయకు. అర్థమవుతుందా మీకు? నా మాటల్లో భావం అర్థమవుతుందా? సహవాసం అనేది దేవునితో జరగాలంటే పరిశుద్ధులతో ఉండాలి నీ సహవాసం. పరిశుద్ధులతో ఎప్పుడైతే సహవాసం ఉందో అప్పుడు దేవునితో సహవాసము నీకు ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అతను ప్రార్థన చేస్తాడు. మీరు గమనించండి, యెహోషువ సహవాసం ఎవరితో ఉంది? మోషేతో ఉంది. మోషేతో ఉన్న సహవాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? అది దేవునితో వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ భయపడకు, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను, జడియకు, భయపడకు. మోషే నడిపించుకురావాల్సిన బిడ్డలు నువ్వు నడిపించుకురా అన్నాడు. మోషేకి తోడైనట్టే నీకు తోడై ఉంటానన్నాడు. అంటే సహవాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యెహోషువది మోషే కాడి నుంచి స్టార్ట్ అయింది, దేవునితో వెళ్ళింది. మోషే పరిచారకుడు అన్న మాట యెహోవా సేవకుడు అన్న కాడికి వెళ్ళిపోయింది. యెహోషువ మోషే పరిచారకుడు అన్న కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ దేవుని సేవకుడు అన్న కాడికి వెళ్ళిపోయింది. అంటే వారి బంధం చూడండి, మోషే కానించి అతని సహవాసం దేవుని దగ్గరికి వెళ్ళింది. అలాగే ఏలియా కానించి ఎలీషా సహవాసం దేవుని దగ్గరికి వెళ్ళింది. అలాగే నీ సహవాసం ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే మొదలవ్వాలి, దేవునితో సహవాసం ఇక్కడి నుంచే మొదలవ్వాలి, దేవునితో సహవాసం. అది అర్థం అవ్వట్లేదు నీకు. ఈరోజు క్రైస్తవ జనాంగానికి అర్థం కావట్లేదు. మట్టి బుర్రలు మనకేం అర్థమవుతాయి? కాబట్టి నేను చెప్తున్నాను, దేవునితో సహవాసం అంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలి. దేవుని సన్నిధితో, ఆత్మ సంబంధమైన సహోదరులతో, అభిషిక్తులతో సహవాసం అలా 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 పెంచుకుంటూ దేవునితో గడవాలి. చెప్పండి ఎక్కడికి? రాత్రి మనం ఒక వాక్యం చదువుకున్నాం, గుర్తుందా? మోషే గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చేస్తే మోషేతో పాటు వెళ్ళిన యెహోషువ
లోపల నుండి రాలేదని ఉంటుంది. అంటే మోషేతో సహవాసం చేసి 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఆ యవనస్తుడిని యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇంకా దేవునితో సహవాసం మొదలైంది అతనికి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మల బాప్తిసం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? అపోస్తులు చేతులుంచినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారు. సమయం లేదు, లేకపోతే లేఖనాలు చూపించను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి పరిశుద్ధాత్మల బాప్తిసం అనేది సహవాసంతో మొదలవుతుంది. ఇలా పొందుకోవాలి నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం. అప్పుడే శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపే వ్యక్తి అవుతావు. లేకపోతే శరీర క్రియలు నీ మీద ప్రభుత్వం చేస్తాయి. ఆ క్రియలు నువ్వు చంపలేవు, క్రియలు నువ్వు చంపలేవు ఆ శరీరానికి. అప్పుడు నువ్వు అంటావు ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనత. ఉపవాసం ఉండాలా? ఆత్మశుద్ధంగానే ఉందిగా, ఉపవాసం ఎందుకు అనుకుంటాం. కానీ నిజమైన ఆత్మపూరుడు ఏమంటాడో తెలుసా? ఆత్మశుద్ధమే, శరీరము బలహీనమే, కానీ ఆత్మశుద్ధము కాబట్టి సిద్ధమైన ఆత్మను బట్టి నేను శరీరాన్ని బలపరుచుకుంటాను ఉపవాసం ద్వారా అంటాడు. ఇది నిజమైన ఆత్మశుద్ధబాటు కలిగిన విషయం. ఆత్మశుద్ధమే శరీరం బలహీనతే అని లోక సంబంధమైన వ్యక్తులు మాట్లాడే మాట, అక్షరానుసారంగా నడుచుకునే వ్యక్తులు మాట్లాడే మాట. ఆత్మశుద్ధమే, శరీరాన్ని కూడా నేను లోబరుచుకుంటాను ఆత్మను బట్టి అన్నవాడు ఆత్మపూర్ణుడు, అభిషిక్తుడు. ఆ స్థితిలో నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడితో సహవాసం పరిశుద్ధాత్మల బాప్తిసంలోనికి తీసుకుని వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.